పెద్దపల్లి జిల్లాలోని రాఘవపురం రామగుండం రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన దక్షిణ మధ్య రైల్వే పూర్తి చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు ఎంత సమయం పట్టింది? పవిత్ర దాదాపు 24 గంటల తర్వాత ఒక ట్రాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో ఈ బోల్తా పడడంతో అప్పటి నుంచి కూడా ఈ మార్గంలో పూర్తిగా రైళ్లన్నీ నిలిచిపోయి చాలా వరకు రైళ్లను రద్దు చేశారు, మరికొన్ని రీషెడ్యూల్ చేశారు. అయితే సిర్పూర్ నగర్ ఇటు సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లని పూర్తిగా రద్దు చేశారు. అయితే 3 మార్గాల్లో నుంచి ఒక మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రానికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన యంత్రాల్లా పనిచేశారని చెప్పవచ్చు. ఒకవైపు డెబ్రీస్ తొలగిస్తూ, మరోవైపు విద్యుదీకరణ, మరోవైపు ట్రాక్ల పునరుద్ధరణ కొనసాగింది. అయితే ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో డెబ్రీస్ తొలగించారు. అయితే ప్రధానంగా ఈ వ్యాగన్ల తొలగింపే చాలా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఆ వ్యాగన్ల తొలగింపు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఆ వ్యాగన్లు తొలగించడంతో ఆ తర్వాత కొత్త ట్రాక్లను తీసుకొచ్చారు. ఆ కొత్త ట్రాక్లను తీసుకొచ్చి మరమ్మతులు చేపట్టారు. అయితే సాయంత్రం 7-7:30 ప్రాంతంలో మరమ్మతు పనులు పూర్తయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా తొలుత గూడ్స్ రైలు నడిపించాలన్న ఉద్దేశంతో పెద్దపల్లి నుంచి అటు రామగుండం వైపు గూడ్స్ రైలును 7:30 గంటల ప్రాంతంలో నడిపించారు. అయితే విజయవంతంగా రైలు వెళ్లడంతో ఇక రాత్రి సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ రైలు ప్రారంభించాలని చెప్పేసి బులెటిన్ విడుదల చేసింది. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి వెళ్లే రైలు బయలుదేరుతుంది. 11 గంటల ప్రాంతంలో హాజీపేట చేరి అటు 12ంటికి పెద్దపల్లికి వస్తుంది. పెద్దపల్లి మీదుగా సిర్పూర్ నగర్, బల్లార్షా మీదుగా శుక్రవారం రాత్రి జమ్ముతావికి చేరుతుంది. అయితే ఇది మొదటి రైలు కావచ్చు. ఇవాళ ఇంతకు ముందే ఈ గూడ్స్ రైలు మాత్రం వెళ్ళింది, విజయవంతంగా అయిందని చెప్తున్నారు. మిగతా 2 రైళ్లను కూడా రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 500 మంది రాత్రి నుంచి పనిచేస్తున్నారు. రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కూడా స్వయంగా అక్కడ ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని సలహాలు ఇస్తున్నారు. దాదాపు పోలీసులతో పాటు అటు సాంకేతిక సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఒక రకంగా చూడాలంటే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో ఈ ట్రాక్లు అందుబాటులోకి రావచ్చు. పవిత్ర, ధన్యవాదాలు అలీముద్దీన్.